సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో రైతు భరోసా రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని, రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా నిలిపివేశారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంట పెట్టుబడి సహాయం అందక సాగు నిలిపేస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2-3 రోజుల నుంచి రైతు భరోసా ఇస్తా ఉంది. కానీ రైతు భరోసా అందరినీ ద్రాక్షలాగా ముఖం దోసుకుని బొట్టు పెడతా ఉన్నది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మా పటాన్చెరు నియోజకవర్గానికి రైతు భరోసా ఆపింది. మా పటాన్చెరే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చాలా ప్రాంతాలకు రైతు భరోసా ఆపింది. మరి ఇట్లా ఎందుకు అట్లా ఆపుతా ఉన్నదో మాకు అర్థమైతలేదు. ఫీల్డ్ లోకి రా, ఇక్కడ ఎంతమంది పేద రైతులకు అర్థమవుతుంది. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న చాలా మంది పేద రైతులకు రైతు భరోసా ఇవ్వడం ఏర్పడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బేషరతుగా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు రైతు భరోసా ఇవ్వాలని కోరుతూ, మరి రైతు భరోసా అనేది నాట్లేసే సమయంలో ఇవ్వాలి. కానీ నాట్లేసే సమయంలో కాకుండా ఓట్ల కోసం రైతు భరోసా ఇస్తున్నావు. స్థానిక సంస్థల ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా ఇస్తున్నావు. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు దీన్ని గమనిస్తా ఉన్నాడు. మీరు ఎన్ని స్టంట్స్ చేసినా, ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. ఏడున్నా కేసీఆర్ సార్, నువ్వు ఉన్నప్పుడు పైసలు వచ్చినాయి, ఇప్పుడు పైసలు వస్తలేడు. ఈయన వచ్చిన సార్ పైసలు వేస్తలేడు. రైతు బంధు పైసలే వస్తలేవు. నువ్వు ఉన్న రోజులు మంచిగా ఇచ్చినావు, పంటకి ఇచ్చినావు. ఇప్పుడు వయసు పంటకి పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఎట్లా బతకాలే? నువ్వు రావాలి. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు పైసలు వేయాలి. ఇక ఈయన వేస్తలేడు. ఉన్న సొమ్ములని బయట పెడుతున్నాం, పంట పండిస్తున్నాము. తిననీకి రావాలే కదా, పంట పండించుకుంటే పైసలు వేస్తలేడు, ఏమి వేస్తలేడు. ఎట్లా చేయాలి మరి? మేము కూలీలకు ఎట్లా పెట్టాలి, ఎట్లా దున్నిపించుకోవాలి, ఎట్లా చేయాలి? మేము ఉన్న సొమ్ములని బయట పెడతాం, ఇంట్లో పని చేసుకుంటున్నాం. ఇంకేం చేయాలి? ఇక ఈ భూములన్నీ దున్నిపించుకోకపోతే భూములు పడా ఉంటే మేము ఎట్లా బతకాలి? మా తిండి ఎట్లా కావాలి?